నాంపల్లి లేబర్ కోర్ట్ జడ్జి ఎం గాంధీని తెల్లవారుజామున హైడ్రామా మధ్య వారాసిగూడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే సోఫాలోనే కుప్పకూలిపోయారు గాంధీ. దీంతో చికిత్స కోసం ఆయన్ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు న్యాయమూర్తి గాంధీ. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే గాంధీ డ్రామాలాడుతున్నారంటున్నారు ఏసీబీ అధికారులు. ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుమారుడు కారులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా జడ్జిను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు. ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం ఆయన ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. సార్ 2.5 కేజీల గోల్డ్ మీ దగ్గర లాకర్లో కేజీన్నర ఇంట్లో కేజీ గోల్డ్ దొరికింది కదా సార్? ఫాల్స్ అంటే వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇదేనా బెటర్ సార్ ఇప్పుడు ఒక్క నిమిషం నిన్న ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో గాంధీ ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులకు కళ్లు బయర్లు గమ్మే స్థాయిలో ఆస్తులు దర్శనమిచ్చాయి. హైదరాబాద్ వారాసిగూడ, నాంపల్లి, డీడీ కాలనీలోని ఇళ్లతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోని పలు పట్టణాల్లో సోదాలు చేశారు. ఇప్పటివరకు ఒక బిల్డింగ్, 2 ప్లాట్లు, కొవ్వూరులో 18 ఎకరాల పొలం, 3 తులాల బంగారం గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జడ్జి ఆస్తుల విలువ 3.5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల విలువ 20 కోట్ల వరకు ఉండొచ్చంటున్నారు ఏసీబీ. గతంలోనూ ఆయనపై అనేక అవినీతి కేసులున్నాయి. తాజా ఆరోపణలపై న్యాయమూర్తి గాంధీని అరెస్ట్ చేశారు. ఇంట్లో దాదాపు 25 మంది కోర్టు ఉద్యోగులతో పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో పనిచేస్తుండటంతో వీరందరినీ పంపించి వేశారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలను ఖండిస్తున్నారు జడ్జి గాంధీ. ఆస్తులన్నీ న్యాయబద్ధంగా సంపాదించిన ఏసీబీ అధికారులు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తున్నారు. తన భార్యకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని కూడా అక్రమ సంపాదన కింద చూపిస్తున్నారని జడ్జి ఆరోపిస్తున్నారు. చర్చ చేశారు. మా ఇంట్లో ఏమిటంటే ఏమీ లేవు, ఉన్నాయని నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకుంటే నన్ను అడగలేదు. అసలు ఈ ప్రాపర్టీ మీకు ఎలా వచ్చిందని కానీ ఏమి అడగలేదు. వాళ్ళు వాల్యుయేషన్ కూడా ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాల్యుయేషన్ చేస్తున్నారు. ప్రాపర్టీస్ వాల్యూ మీ ఉన్న సోర్స్ కంటే పెరిగిపోయిందండి అని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఇప్పుడు వరకు కూడా నన్ను అడగటం కానీ ఈ ప్రాపర్టీస్ మీకు ఉన్నాయో మీయా కాదా అని అడగటం కానీ, అట్లాగే ఈ ప్రాపర్టీకి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని అడగటం కానీ ఏమీ చేయలేదు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు కూడా నాకు కనీసం ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎలిగేషన్స్ ఏంటి అన్నది కూడా నాకు ఇప్పుడు దాకా కూడా కాపీ కూడా ఫర్నిష్ చేయలే. కాపీ ఏమంటే ఇస్తాం అంటున్నారు తప్ప, ఫోర్సబుల్గా సంతకాలు పెట్టించుకుంటున్నారు తప్ప. ఇప్పుడు ఇక్కడ దొరకాలి కదా,
ఆదాయాన్ని మించిన ఆస్తులు దొరికినాయి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ క్యాష్. అవును, నా ఆదాయం కూడా చూసుకోవాలి కదా. చర్చ సందర్భంగా ఈవినింగ్ అతన్ని అరెస్ట్ చేయించాము. అరెస్ట్ చేయించిన అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు, హాస్పిటల్ తీసుకొని వచ్చాము. సార్ మొత్తం ఎంత ఆస్తులు గుర్తించారు, ఎంత ప్రాపర్టీ చెప్తామండి, ఆల్రెడీ మేము మార్నింగ్ చెప్పాము. ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్, ఇంకా నడుస్తున్నాయండి, సెర్చెస్ నడుస్తున్నాయి. మొత్తం ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? 7 ప్లేస్లలో జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారు? 3 కోట్ల. చిన్న విషయం, మా వైఫ్కి మ్యారేజ్ అప్పుడు ఒక గోల్డ్ పెట్టారు. నాంపల్లి లేబర్ కోర్ట్ జడ్జి గాంధీ అరెస్టుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. బాబర్. హలో సంతోష్, అవినీతి అక్రమాలతో కోర్టులు కూడబట్టారనే ఆరోపణలతో నాంపల్లి లేబర్ కోర్టు జడ్జి ఎం గాంధీని తెల్లవారుజామున హైడ్రామా మధ్య వారాసిగూడలో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టును అడ్డుకునేందుకు అతని కుటుంబ సభ్యులు, గాంధీ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. అతని భార్య, అతని కుమారుడు సమీర్ కూడా ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. అతన్ని, గాంధీని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు తన సొంత కారులో ప్రైవేట్ వైద్యశాలకు, కార్పొరేట్ వైద్యశాలకు తరలించడానికి ప్రయత్నించారు. అయితే ఏసీబీ అధికారులను కూడా ఆ కారులో ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. అయితే ఏసీబీ సిఐ సుదర్శన్ కారులోకి లోపలికి వచ్చి అతన్ని, ఏసీబీ అధికారులు లోపలికి వచ్చి నాంపల్లి లేబర్ కోర్టు జడ్జి ఎం గాంధీని అరెస్ట్ చేసి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రికి తరలించిన వెంటనే ఆయన అక్కడే అతని కుమారుడే సమీర్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు గాంధీ ఆసుపత్రిలో ఉన్నా కూడా అది వాళ్ళు అక్కడ నాటకీయ పరిణామాల మధ్య ఇంకా అతనికి ఏదో అయిపోతున్నట్లుగా అక్కడ నాటకం ఆడి హైడ్రామా సృష్టించే పరిస్థితి వచ్చింది. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు అతను గాంధీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇతను కళ్ళు బయర్లు కమ్మినటువంటి ఆస్తులను సంపాదించాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వారాసి కూడా, నాంపల్లి, డీడీ కాలనీతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాతో పాటు పలు పట్టణాలు సోదాలు చేశారు. అయితే ఇప్పటి వరకు బిల్డింగ్, 2 ఫ్లాట్లు, కొవ్వూరులో 18 ఎకరాల పొలము, 3 తులాల బంగారం, దాదాపు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. కిలోన్నర బ్యాంకులో ఉన్నటువంటి లాకర్ల నుంచి సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెబుతారు. మొత్తం 3.5 కోట్ల రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లు, ఆస్తులు ఉన్నట్లు, అక్రమ ఆస్తులు ఇతని దగ్గర ఉన్నట్లు గుర్తించారు. అయితే మార్కెట్ లో మాత్రం వీటి బహిరంగ విలువ 20 కోట్ల వరకు పైన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలతో ఈ ఉన్నటువంటి న్యాయమూర్తి గాంధీని చివరికి ఎట్టకేలకు హైడ్రామాల మధ్య గాంధీని అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 25 మంది కోర్టు ఉద్యోగులు, ఇతను జిల్లా కేటాయించినటువంటి న్యాయమూర్తి కావడంతో పలు కోర్టులోంచి 2-3 పని వాళ్ళని, టైపిస్టులని, జూనియర్ అటెండర్లు, వాళ్ళందరూ పని వాళ్ళని పెట్టుకొని ఇంట్లో తోట పనితో పాటు ఇంట్లో పాచిపడి ఇవన్నీ పనులు చేయించుకుంటున్నాడు. డ్రైవింగ్ పనులు కూడా చేయించుకుంటున్నాడు. అయితే వీళ్ళందరినీ కూడా 25 మందిని కూడా కోర్టు సిబ్బందిని కూడా అక్కడ ఏసీబీ అధికారులు పంపించేశారు. థ్యాంక్ యూ బాబర్.